నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ మరియు ఎండోస్కోపిక్ నూతన యూనిట్ ప్రారంభం సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఘనంగా స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ గేలాను ప్రారంభించిన జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి పాణ్యం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని పేర్కొన్న ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా కార్యదర్శి బత్తిని ప్రతాప్ శ్రీ చైతన్య బ్రాంచ్ 4 లో స్టార్ కిడ్స్ స్పోర్ట్స్ డే నాణ్యత లోపించిన జొన్న విత్తనాల వల్ల పంట నష్టం వచ్చిందని న్యాయం చేయాలని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డిని కలిసిన రైతులు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ నందు ట్రై సిరీస్ క్రికెట్ ఛాంపియన్షిప్ ప్రారంభం కేఆర్సీ వైన్స్ వద్ద సిగరెట్ వాటర్ ప్యాకెట్స్ దుకాణదారుడితో ఎంఆర్ కేబుల్ టీవీ కెమెరామ్యాన్ వివాదం ఆత్మహత్యయత్నం చేసిన హరీష్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు పవర్ గ్రిడ్ వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం నంద్యాల సంజీవనగర్ మెయిన్ రోడ్డు శ్రీనివాస నగర్ నందు డాక్టర్ నరేష్ లాప్రోస్కోపిక్ మరియు ఎండోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో నూతన యూనిట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయబాబు, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ జఫ్రుల్లా, డాక్టర్ చక్రధర్ రెడ్డి, ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు. ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నరేష్ కోరారు. నూతనంగా ఆరంభించిన లాప్రోస్కోపిక్ హాస్పిటల్ బై డాక్టర్ నరేష్ అండ్ సపోర్టెడ్ బై డాక్టర్ శ్రీనిజ వీళ్ళిద్దరూ మన నంద్యాలకి వాళ్ళ సేవలు అందించడానికి వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. మన నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాను. ఈరోజు నరేష్ దంపతులు అమ్మాయి ఎనస్టిస్ట్, అతని లాప్రోస్కోపిక్ సర్జన్ నంద్యాలలో శ్రీకరి హాస్పిటల్ అందరికీ సుపరిచితమే. విజయబాబు గారు ఫిజిషియన్ గా 12 years నుంచి సేవలు అందిస్తున్నారు. ఆయన హాస్పిటల్లో ఈ లాప్రోస్కోపిక్ సర్జన్ నరేష్ గారు స్టార్ట్ చేశారు. ఆయనకి అందరికి వాళ్ళకి మా శుభాభినందనాలు. డాక్టర్ నరేష్ అండ్ వాళ్ళ వైఫ్ శ్రీనిజ అంటే మా డిపార్ట్మెంట్ అనస్థీషియా డిపార్ట్మెంట్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ విత్ లాప్రోస్కోపిక్ సర్జరీ. డాక్టర్ నరేష్ ఆల్మోస్ట్ 5-6 years నుంచి కూడా ఐఎమ్ ట్రావెలింగ్ విత్ దమ్. ఈజ్ వెరీ గుడ్ సర్జన్. హీ హస్ డన్ ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ద కేసెస్ ఇన్ సో మెనీ హాస్పిటల్స్ వేర్ ఐ వాజ్ ద అనస్థెటిస్ట్ ఫర్ హిమ్. సో కాంప్లికేటెడ్ కేసు కూడా చాలా మటుకు చేసినారు. ఈ రోజు మా మిత్రుడు విజయబాబు నర్సింగ్ హోమ్ లో ట్రావెల్ చేయడానికి ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ శ్రీకరి నర్సింగ్ హోమ్ అనడానికి చాలా ఆనందంగా అభినందిస్తూ అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఈ రోజు మన శ్రీకరి హాస్పిటల్ నందు సర్జికల్ డిపార్ట్మెంట్ మెయిన్ గా లాప్రోస్కోపిక్ సర్జరీస్ మరియు ఎండోస్కోపిక్ సర్జరీస్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు నుంచి. మరియు ఇక్కడ ఉన్న ఫిజిషియన్ డాక్టర్ విజయబాబు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మధుసూదన్ రెడ్డి సార్ మా అనస్థెటిస్ట్ సార్ కూడా నాకు అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. సో ఈ నంద్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుకుంటున్నాను. ఈ రోజు మన శ్రీకరి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీస్ మరియు ఎండోస్కోపిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇవాళ మన శ్రీకరి హాస్పిటల్లో డాక్టర్ నరేష్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఎండోస్కోపిక్ సర్జన్ కొత్త యూనిట్ స్టార్ట్ చేశారు. సో నంద్యాల చుట్టుపక్కల ప్రజలు ఈ సర్జరీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈరోజు నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్లో మోర్ ప్రాంగణంలో శ్రీకరి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మేము ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఈనాడు డాక్టర్ నరేష్ బనగానపల్లి వాస్తవ్యులు, వాళ్ళ ఫాదర్ టీచరు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక మంచి విద్యార్థి, మెరుగైనటువంటి విద్యను అభ్యసించి కర్నూలు మెడికల్ కాలేజీలో తన ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకొని డిఎన్బిని చెన్నైలో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ జనరల్ సర్జరీలో పూర్తి చేసుకొని అదేవిధంగా తన వైఫ్ శ్రీనిజ, ఎంఐ డాక్టర్ శ్రీనిజ ఫ్రమ్ కుప్పం మెడికల్ కాలేజ్, తర్వాత బిఎల్డి ఇన్స్టిట్యూట్ కర్ణాటకలో ఎండి అనస్థీషియా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఈనాడు ఇద్దరు జత కలిసి శ్రీకరి యొక్క ప్రాంగణంలో ఫస్ట్ ఫ్లోర్లో లాప్రోస్కోపీ మరియు ఎండోస్కోపీ సెంటర్ చేశారు. డాక్టర్ నరేష్ వచ్చేసి ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పత్తలపల్లి ఆర్డిటీలో చాలా కాలం పనిచేసి మంచి సీనియర్ సర్జన్స్ కింద ట్రైన్ అప్ అయ్యి
ఒక మంచి భావంతో పేదలకు సేవ చేయాలని చెప్పేసి బనాన్పల్లి కూడా ప్రారంభించాడు. అక్కడి నుంచి ఇంకా పట్టణానికి ప్రాంతానికి వస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడవచ్చు అని చెప్పేసి మంచి ఆలోచనతో శ్రీకరి డాక్టర్ విజయబాబు యొక్క ఐసీయూ సేవలు మరియు ఫిజిషియన్ సేవలతో మిళితమై తన వైఫ్ అనస్థీషియా, తన ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, మంచి థియేటరు, అన్ని రకాల ఫెసిలిటీస్, చాలా కాంప్లికేటెడ్ కేసెస్ చాలా సునాయాసంగా చేయగలిగినటువంటి నైపుణ్యాన్ని సాధించినటువంటి వ్యక్తి. నంద్యాల పట్టణం సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు కరెస్పాండెంట్ సుధాకర్, డైరెక్టర్ రమ్యారెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా స్పెక్టాకులర్ స్పోర్ట్స్ గేలాను జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యరెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడలు, ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ యాక్టివిటీస్ నందు దృష్టి సారించాలని, అందులో రాణించాలని కోరారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, క్రీడల వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని, స్నేహభావం పెంపొందుతుందన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న టాలెంట్ను గుర్తించాలని, అందులో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఆటల పోటీలను నిర్వహించి బహుమతులు, జ్ఞాపికలను, మెడల్స్ను అందజేయడం జరిగింది. Salute the national flag. Flag salute. Claps, everyone. Claps, everyone. Clap, everyone. Hard for the hours together to get to know the knowledge, to enhance. She is the exemplary personality. That's why I invited her to be here with you. Big time for her. Though when we requested, it is the sports meet of students. She happily accepted and stayed with us for this 1.5 hour. Now and reach the end point and place the ball at the destination. Diksha. What is your name? Very good. What is your name? Anirudh. What is your name? Three, two, one, go, go. Very good.
It's an absolute honor and privilege to be invited as chief guest to the sports meet today, conducted by Sankalp Group of Institutions. And being here brings back so many memories of my own past, where I was very excited about the achievements, taking medals, the joy of friendships, and especially the fear of exams. So ఇవన్నీ ఇది ఇక్కడ ఈ ఈవెంట్ ని చూస్తుంటే నాకు నా చైల్డ్హుడ్ గుర్తొస్తుందండి. రీసెర్చ్ ప్రకారం మనకి మోర్ దాన్ 5 types ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒక మనిషిలో ఉంటుంది అని నిర్ధారణ అయిందండి. మనము చాలా ఏళ్ళ వరకు, అంటే నేను చదువుకునే రోజుల్లో కూడా అకాడమిక్ ఇంటెలిజెన్స్ ని మాత్రమే రివార్డ్ చేయడం జరిగింది. అంటే ఆ క్లాస్ లో ఆ మనిషి చదివితేనే, ఆ స్టూడెంట్ చదివితేనే గొప్ప, చదువు కాకుండా ఇంకా వేరే దాంట్లో ఎటువంటి టాలెంట్ ని ప్రదర్శించినా కూడా అది ఓన్లీ టెంపరీగానే చూసేవాళ్ళు. చదివితేనే గొప్ప, లేకపోతే మిగతా ఏ ఇంటెలిజెన్స్ ని అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు. రీసెర్చ్ ప్రకారం మనకి బాడీలీ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సంథింగ్ అన్ ఆర్ట్ దట్ ఈస్ క్రియేటెడ్ బై యువర్ బాడీ. అది స్పోర్ట్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు. సెకండ్, స్పేషియల్ ఇంటెలిజెన్స్. స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే గివెన్ స్పేస్, మీకు ఇచ్చిన స్పేస్ లో మీరు ఎంత దాన్ని ఆ స్పేస్ లో ఆర్ట్ ని ఎంత బాగా చూపించగలరు. అది డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఈవెన్ రీడింగ్ మ్యాప్స్. యాక్చువల్లీ నాకు మ్యాప్స్ అంత చెప్పలేనండి. అంటే గూగుల్ మ్యాప్స్ అని కాదు, ఇన్ జనరల్ డైరెక్షన్స్, అంటే రైట్ వెళ్తే అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అనేది నాకు అంత ఐడియా లేదు. సో ఐ థింక్ ఐ ల్యాక్ దట్ ఇంటెలిజెన్స్. ఓకే, సో అట్లానే ఇంకా ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా వచ్చింది. సో ఇలా చాలా ఇంటెలిజెన్స్ ఉన్నాయి. మనం ఓన్లీ అకాడమిక్ ఇంటెలిజెన్స్ నే రివార్డ్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ కి ఆ అప్రిషియేషన్, రికగ్నిషన్ రాకపోగా వెనక పడిపోతున్నారు. బట్ ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్ ని చూసిన తర్వాత ఇంత ఎంకరేజ్మెంట్, ఇంత సపోర్ట్ పేరెంట్స్ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ ఇంత సపోర్ట్ చూడడం చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్ నేను కూడా ఒక మంచి స్పోర్ట్స్ లో బాగా చిన్నప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండని అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే, ఐ థింక్ ఐఎమ్ స్టిల్ యంగ్ ఎనఫ్ టు లెర్న్ సంథింగ్. బాలాజీ కాంప్లెక్స్ సంకల్ప్ స్కూల్ నందు స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ గెలా 2005 ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్యారెడ్డి గారికి, పాఠశాల డైరెక్టర్ రమ్యారెడ్డి గారికి, ఇక్కడ హాజరైనటువంటి పేరెంట్స్ కి, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికి కూడా వెల్కమ్ టు స్పోర్ట్స్ గెలా 2005. చాలా రోజుల నుంచి మా స్టూడెంట్స్ అందరూ ఈగర్ గా, ఎంతూజియాస్టిక్ గా వెయిట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ ఈరోజు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్యారెడ్డి మేడం గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయబడింది. సంకల్ప్ విద్యా సంస్థల్లో అకాడమిక్స్ తో పాటు కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. అందులో భాగంగా విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని, అలాగే దాని ద్వారా మానసికంగా కూడా వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం కోసం ఎన్నో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. చాలా చక్కగా విద్యార్థుల కల్చరల్ ఈవెంట్స్, విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ఈవెంట్స్ లో పేరెంట్స్ కూడా గేమ్స్ అండ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పేరెంట్స్ అండ్ జెంట్స్ అండ్ లేడీస్ అందరు కూడా ఈ స్పోర్ట్స్ గెలాలో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం వల్ల విద్యార్థుల్లో మంచి టీమ్ స్పిరిట్, అలాగే స్పోర్ట్స్మెన్షిప్ స్కిల్స్, అలానే అప్రిషియేషన్, ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేసేటువంటి గుణం, గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించేటువంటి తత్వం కూడా పిల్లల్లో డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ ని మేము బాగా ఎంకరేజ్ చేస్తాం. we not only create champions, we make the students as all-round developers. సో అది సంకల్ప్ యొక్క మోటో. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి స్టాఫ్, సంకల్ప్ స్టాఫ్ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎనర్జెటిక్ అండ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ అందరు కూడా బెస్ట్ స్కిల్స్ ని ఈరోజు షోకేస్ చేసి, మరి హియర్ వీ హ్యావ్
అండ్ నెంబర్ ఆఫ్ మెడల్స్ అండ్ మొమెంటోస్ వీటన్నిటిని వాళ్ళు గెలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఒకవేళ గెలవలేకపోయినా ఈ సెట్ బ్యాక్ ని ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకొని భవిష్యత్తులో జరిగేటువంటి ఈవెంట్స్ లో ఛాంపియన్స్ గా మీరందరూ విద్యార్థులందరూ అవతరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం సూరజ్ హోటల్ నందు శుక్రవారం వడ్డెర ముఖ్య కార్యకర్తల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ నాయకుడు శిల్పి సుబ్బరాయుడు, శివకృష్ణ, శివన్న, లక్ష్మీనారాయణ, మధు, వెంకట సుబ్బయ్య, మద్దిలేటి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వడ్డెరుల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చించి పలు నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. నా పేరు మోహన్ రెడ్డి, మాది పాండ్రంగాపురము. మేము ఒక 15 ఎకరాల్లో విజయలక్ష్మి షీట్స్ లో విత్తనాలు కొనుక్కొచ్చి నాటినాము. అవి చిన్న కంకులుగా వచ్చినాయి. అందువల్ల అధికారులు అందరూ వచ్చి చూశారు. అవి 10 క్వింటాలు కూడా పంట వచ్చే ప్రదేశం లేదు. అందుకని గంగుల ప్రతాప్ రెడ్డి అన్న దగ్గరకు వచ్చి మేము నష్టపోతున్నాం సార్, మమ్మల్ని ఆదుకోమని అడిగాము. ఆయన ఏదో ఒకటి చేసి పెడతానన్నాడు. నా పేరు లక్ష్మారెడ్డి, మాది పాండ్రంగాపురం. మా తమ్ముడు సంజయ్ రెడ్డి ఒక 3 ఎకరాలు మొక్కజొన్న విత్తనాలు తెచ్చుకుని వేశాడు. అవి చాలా అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి టెస్టులు చేశారు. మాకు సరైన రిజల్ట్ రాలేదు. కాకపోతే మాత్రం చాలా నష్టపోతున్నాం. అందువల్ల గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఏదో మాకు ఏదన్నా కానీ ఈ విషయంలో కొంచెం పరిష్కారం చేసి పెట్టాలని అడుగుకోవడానికి వచ్చాము. 3 ఎకరాలు మొత్తం మీద 15 ఎకరాలు. మొత్తం మీద మా ఊర్లో 16 ఎకరాలు 15 ఎకరాలు ఉందండి. మేమందరం కలిసి వేస్తున్నాం. ఇక్కడే తీసుకున్నాం విత్తనాలు. అయితే అవన్నీ బిల్లులు అన్ని ఉన్నాయి కంప్లీట్ గా. 65-70 దాకా అవుతుందండి. ఇప్పుడు పొలం డీజే 25,000 ఉంది. మన పెట్టుబడులు ఇవన్నీ ఉన్నాయి. పాణ్యం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా కార్యదర్శి బత్తిని ప్రతాప్ పేర్కొన్నాడు. ఈ మేరకు మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా కార్యదర్శి బత్తిని ప్రతాప్ మాట్లాడుతూ, గత వారం రోజుల నుండి మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పథకం నుండి దాదాపుగా 400 మంది విద్యార్థులు భోజనం తింటున్నారని, అయితే భోజనం గత వారం రోజుల నుండి సరిగ్గా లేదని, అన్నం సరిగ్గా ఉడకటం లేదని, అన్నం గట్టిగా సగం ఉడికినది, సగం ఉడకడం లేదని విద్యార్థులు తెలిపారన్నారు. 4వ రోజు పూర్తిగా మెత్తగా ఉడికించిన అన్నం పెడుతున్నారు. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపాడు. ఈ విషయంపై ఈరోజు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో భోజనం చెక్ చేయడం జరిగినది. అన్నము ఎందుకిలా చేస్తున్నారని వంట మనుషులను విచారించి అన్నం తిని చూడగా అక్కడ క్వాలిటీ లేని బియ్యం ఇచ్చారని తెలిసిందన్నారు. అందులో కొన్నిసార్లు కడిగిన బియ్యం పైకి వస్తున్నాయి. బియ్యం సరిగ్గా లేవు, అందుకే ఇలా జరుగుతుందని వంటవారు సమాధానం ఇచ్చారు. కావున దయచేసి అక్కడ దాదాపుగా ఇంకా 30 బస్తాలు ఉన్నాయి. ఇలా ఉన్న బస్తాలు వెనక్కి పంపి మంచి బియ్యం పంపించాలని అధికారులని కోరారు. ఇదే విధంగా కొనసాగితే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు వేణు, రాజు, విఘ్నేష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య పాఠశాల చామకల్వ బ్రాంచ్ నందు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతి, మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది. చిన్నారి విద్యార్థులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్, ఆర్ఐ కోటయ్య చౌదరి మాట్లాడుతూ, విద్యార్థుల శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. క్రీడలు విద్యార్థులకి మానసిక ఉల్లాసం కలిగించే అంశాలని అన్నారు. క్రీడల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బంగారు, వెండి, రజత పథకాలను అందించి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రఘునాథ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జోష్న, ఏవో శేఖర్, పెంచల్ రెడ్డి, ఇన్ఛార్జీలు శోభ, రహిమునిసా, ఇందిరా, డీన్లు ప్రసాద్, ఖలీల్, ఫిబి మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎస్ఎస్సి అకాడమీ, బెస్ట్ అకాడమీ, ఆర్ఆర్ అకాడమీ మరియు క్రీడా భారతి సంయుక్త నిర్వహణలో నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ నందు శుక్రవారం ట్రై సిరీస్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు దివాకర్, నిమ్మకాయల సుధాకర్, క్రీడా భారతి ప్రధాన కార్యదర్శి, బీజేపీ సీనియర్ నాయకులచే రిబ్బన్ కట్ చేయించి ఈ పోటీలను ప్రారంభించడం జరిగింది. వారు మాట్లాడుతూ చిన్నారులు పట్టుదలతో ఆడి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఇండియన్ టీంలో కూడా ఆడే విధంగా ఎదగాలని వారు ఆశించారు. కార్యక్రమంలో అకాడమీ కోచ్లు అయినటువంటి గౌస్, సుబ్బరాయుడు మరియు రాజు, క్రీడా భారతి సభ్యులు రమణ, సుబ్బారెడ్డి, శివరాం రెడ్డి, బాలేశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ ఆవరణలో ఎన్ఎస్ఏ అకాడమీ, ఆలగడ్డ ఆర్ఆర్ అకాడమీ, అట్లే బెస్ట్ అకాడమీ ఆధ్వర్యంలో పిల్లల్ని క్రికెట్ లో ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో నంద్యాల జిల్లాలో అనేక అకాడమీలు మరి ఈరోజు స్టార్ట్ అయినాయి. అందులో ముఖ్యమైన అకాడమీలు ఇందాక మాట్లాడినటువంటి ఎన్ఎస్ఏ అకాడమీ కావచ్చు, బెస్ట్ అకాడమీ కావచ్చు, ఆలగడ్డ ఆర్ఆర్ అకాడమీ కావచ్చు. ఈ అకాడమీలలో ఒక క్రికెటే కాదు, క్రికెట్ తో పాటు అన్ని రకాల ఆటలను ఎంకరేజ్ చేసినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సాయంత్రం 1 గంట ఆడగలిగితే ఖచ్చితంగా ఏ గేములో అయినా ప్రొఫెషనల్ గా తయారవుతాం. దానికి కావాల్సినటువంటి ఏదైనా అవసరం ఉంటే ఈ అకాడమీ వాళ్ళందరూ కూడా చెప్తున్నా, క్రీడా భారతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ శ్రీ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో, శాంతినికేతన్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో పూర్తిగా జరుగుతూ ఉంది. మేము ఆటల్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ముందుకున్నాం. మేము కూడా మా వంతు ఏ అవకాశం ఉన్నా, ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా క్రీడా భారతి ముందుంటది, మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, కేవలము పసిపిల్లలు కూడా క్రికెట్ లో పాల్గొంటున్నారంటే మన నంద్యాలలో ఉండేటువంటి గొప్పతనం అన్ని రాష్ట్రాలకు, దేశానికి తెలుస్తుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాం ఈరోజు. అదేవిధంగా ఎన్ఎస్ అకాడమీ కానీ, బెస్ట్ అకాడమీ కానీ, ఆర్ఆర్ అకాడమీ కానీ, ఆలగడ్డ ఆర్ఆర్ అకాడమీ కానీ, నంద్యాల బెస్ట్ అకాడమీ కానీ, సుబ్బరాయుడు గారు కానీ, రాజా గారు కానీ, మరి గౌస్ గారు కానీ ఈ యొక్క పిల్లలకు మంచి క్రమశిక్షణతో ఆటలు ఆడించి ఎన్ఎస్ అకాడమీ కోచ్. సో మేము ఈ ట్రై సిరీస్ ఆర్ఎస్ స్పోర్ట్స్ ట్రై సిరీస్ గా మేము స్టార్ట్ చేశాము. సో బెస్ట్ అకాడమీ, ఎన్ఎస్ అకాడమీ, ఆర్ఆర్ అకాడమీ. సార్ ఇలా టోర్నమెంట్ మేము చేయాలనుకుంటామని సార్కి ఫోన్ చేశాను, సుధాకర్ సార్కి. సరే గౌస్ చేద్దాం, గ్రౌండ్ పర్మిషన్ నేను తీసుకుంటాను, ఏమీ పడద్దు అని సార్ నైట్ గ్రౌండ్ నాకు పర్మిషన్ ఇప్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలా అదేవిధంగా పిల్లల పేరెంట్స్ కూడా సో ఇలా అనుకున్నాం సార్ అంటే, సరే ఓకే సార్ మీరు ఎలా అంటే ఎలా అని పిల్లల పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. పిల్లల్ని చదువుతో పాటు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని నేను పేరెంట్స్ ని సభాముఖంగా కోరుకుంటున్నాను. సో పిల్లల దగ్గర ఫిట్నెస్ ఉండాలి, ఫిట్నెస్ ఉంటే సో పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా బాగుంటది, చదవగలడు, సో ముందుకి సాగలేడు. సో మా ఎన్ఎస్ అకాడమీ ఎప్పుడు పిల్లలకి సపోర్ట్ గా ఉంటుందని కోరుకుంటున్నాం. మేము ఆళ్ళగడ్డ ఆర్ఆర్ అకాడమీ నుంచి వచ్చాము. యాక్చువల్గా ఆళ్ళగడ్డలో ఆర్ఆర్ అకాడమీ అనేది కొంతమందికి అంటే పాతవారం తెలిసి ఉండొచ్చు. శ్రీ సోమల రమణారెడ్డి అన్నగారు ఒక 30 సంవత్సరాల ఆళ్ళగడ్డలో క్రీడలకు ఎంతో ఉత్సాహంగా కానీ అన్ని విధాలుగా సపోర్ట్ సహకారాలు అందించి ఎంతో సేవ చేశారు అన్నగారు, రమణారెడ్డి అన్నగారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఆళ్ళగడ్డలో వారి కుమారుడు ఎస్విఎన్ హరిప్రసాద్ రెడ్డి గారు అడ్వకేటు, కలిసి వాళ్ళ కూతురు మేడం గారు వచ్చేసి డాక్టర్ సుజాత మేడం గారు, తర్వాత వాళ్ళ అల్లుడు వచ్చేసి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ఆళ్ళగడ్డలో ఆర్ఆర్ అకాడమీని ఏర్పరిచి అక్కడ క్రీడాకారులు తయారు చేయాలా, ఓన్లీ క్రికెట్ ఒకటే కాకుండా అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, అదే విధంగా కొద్ది ఫిట్నెస్ చిన్నపిల్లలకు డెవలప్ చేయాలని ఉద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నంద్యాల ట్రై సిరీస్ లో మాకు కూడా ఈ నంద్యాల అకాడమీ వల్ల మాకు కల్పించడం చాలా సంతోషకరంగా ఉంది సార్. నంద్యాల పట్టణం నూనెపల్లె ప్రాంతంలో ఉన్న కేఆర్సీ వైన్ వద్ద సిగరెట్స్, వాటర్ ప్యాకెట్స్ బంకును నడుపుకుంటున్న హరీష్ అనే యువకుడితో ఎంఆర్ కేబుల్ టీవీ కెమెరామెన్ తనకు అదనంగా డబ్బులు చెల్లించాలని వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందిన యువకుడు వాజ్మల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుని కుటుంబ సభ్యులు నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుని తండ్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం కేఆర్సీ వైన్స్ వద్ద తన కుమారుడు వైన్స్ వారికి 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చి సిగరెట్స్, వాటర్ ప్యాకెట్స్ బంకును నిర్వహించుకుంటూ రోజువారీ బాడుగా 2500 చెల్లించుచున్నామని తెలిపారు.
అయితే తన కుమారుడు హరీష్ ను ఎంఆర్ కేబుల్ కెమెరామెన్ అదనంగా డబ్బులు ఇవ్వాలని, లేని పక్షంలో సదరు బంకును తాను స్వాధీనం చేసుకుంటానని ఒత్తిడికి గురి చేయడంతో తన కుమారుడు మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని వాపోయాడు. రోజు ఇస్తున్న బాడుగ కాకుండా తనకు రోజుకు 500 రూపాయలు చెల్లించాలని కెమెరామెన్ వేధించడం కారణంగా ఆత్మహత్య యత్నం చేశాడని తన కుమారునికి న్యాయం చేయాలని కోరాడు. మా కొడుకు పేరు హరీష్. కేఆర్సి వైన్ షాప్ ముందర బీడీలు వాటర్ ప్యాకెట్లు అమ్మకానికి 2 లక్షలు షాప్ ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చినాము. డైలీ 2500 బాడీకి ఇస్తున్నాము. ఆయనకు షాప్ పెట్టుకోనికి డబ్బులు లేవంటే 10 లక్షలు క్యాషు, ఇంకొక సాట 4 లక్షలు క్యాషు బాండు మూలకంగా ఇచ్చినాము. ఇప్పుడు వేరే వాళ్ళు 5000 బాడీగా ఇస్తామంటే ఆయనకి ఇస్తా అంటున్నాడు. మా డబ్బులు ఏమంటే ఇవ్వకున్నాడు. ఈ విధంగా మలికిరెడ్డి ఆయన కాడ ఉంటారు చూడు, ఎంఆర్కి అబ్బాయి వచ్చి 5000 ఇస్తానని అడిగే చెప్పినాడంట వాళ్ళకి. ఆయన ద్వారా ఫోర్స్ ఎక్కువయ్యి ఈరోజు 2 రోజుల క్రితం మాదిగపేటలు వచ్చినారు. వాళ్ళు దౌర్జన్యం చేసి షాపు ఆక్యుపై చేసుకున్నారు. మా డబ్బులు ఉంటే ఇవ్వకున్నాడు. దానివల్ల ఈ విధంగా చేసుకున్నాడు సార్. వాళ్ళు ఎవరో వ్యక్తులు వచ్చినారు సార్, 20 మంది దాకా వచ్చినారు. మొన్న వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు ఆ షాపులో. వేరే ఇమ్రాన్ అనే పిల్లోని కొట్టినారు సార్. ఇమ్రాన్ మా దగ్గర పనిచేస్తారు సార్. ఆడ ఉన్నాడు గుళ్ళు. సిటీ కేబుల్, ఎంఆర్ కేబుల్ ఇద్దరు కలిసి వైన్ షాప్ దగ్గర హరీష్ కొట్టు దగ్గర రోజు గొడవ చేస్తున్నారు. నిన్న వచ్చి 2500 అగ్రిమెంట్ రాపిచ్చిస్తాము, మాకు రోజు డైలీ 500 లెక్క ఇవ్వమని ప్రెజర్ చేస్తున్నారు. దానివల్ల మా వాడు ఈ విధంగా చేసుకున్నాడు. కర్నూలు జిల్లా ఓర్వకల్ పవర్ గ్రిడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. రాంగ్ రోడ్లో హైవేపై వస్తున్న ట్రాక్టర్ను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కారు ఢీకొనడంతో కారు డివైడర్లో తిరిగి పడింది. కారులో ప్రయాణిస్తున్న 2 ఎగిరి కింద పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో జానకి అనే మహిళ, రాణికశ్రీ అనే చిన్నారి బాలిక మృతి చెందారు. తిరుపతి దైవ దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకి చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఓర్వకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ మరియు ఎండోస్కోపిక్ నూతన యూనిట్ ప్రారంభం. సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు ఘనంగా స్పెక్టాకులర్ స్పోర్ట్స్ గేలాను ప్రారంభించిన జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి. పాణ్యం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని పేర్కొన్న ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా కార్యదర్శి బత్తిని ప్రతాప్. శ్రీ చైతన్య బ్రాంచ్ 4 లో స్టార్ కిడ్స్ స్పోర్ట్స్ డే. నాణ్యత లోపించిన జొన్న విత్తనాల వల్ల పంట నష్టం వచ్చిందని న్యాయం చేయాలని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డిని కలిసిన రైతులు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ నందు ట్రై సిరీస్ క్రికెట్ ఛాంపియన్షిప్ ప్రారంభం. కేఆర్సీ వైన్స్ వద్ద సిగరెట్, వాటర్ ప్యాకెట్స్ దుకాణదారుడితో ఎంఆర్ కేబుల్ టీవీ కెమెరామ్యాన్ వివాదం.
ఆత్మహత్యయత్నం చేసిన హరీష్. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పవర్ గ్రిడ్ వద్ద రోడ్డు ప్రమాదం, 2 దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.